హాయ్ ఎవ్రీబడి, అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఎందుకంటే 100 ఎపిసోడ్స్ మీరు చూస్తున్నారు. చూసిన వాళ్ళే మళ్ళీ చూస్తున్నారు, కొత్త వాళ్ళకి చూపిస్తున్నారు. నాకు వచ్చి చూసిన దాని గురించి వాళ్ళు చెప్పడం, ఇందులో ఈ పేరు కూడా చెప్తే బాగుండేది, అది చెప్తే బాగుండేది అంటే ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే నేను మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పడం తప్ప ఏం చేయలేను. ఒక సింగిల్గా ఒక మనిషి 100 ప్రసంగాలు చెప్పడం, వాటిని మీరు వింటూ ఉండడం, ఆ సబ్స్క్రైబర్స్ని అలా పైకి తీసుకెళ్ళిపోవడం, ఇవన్నీ చూస్తే 2 విషయాలు గోచరిస్తాయి. మొదటిది, ఈ వ్యక్తిత్వ వికాసం అనే సబ్జెక్టు గురించి ప్రజలు ఎంత ఇష్టపడుతున్నారు, ఎంతమంది మారాలనుకుంటున్నారు అనేది తెలిసింది. రెండోది, నేను ఇలా చేస్తూనే ఉండాలి, జీవితం అంతా కూడా ఇదే పని నేను చేస్తూ ఉండాలి అని 2 విషయాలు నాకు అనిపించాయి. సో మీరు ఇంతకాలం మనకి ఎందుకు అవసరం లేదంటే అవసరం లేదు. ఎందుకంటే మన ఫ్యామిలీస్, మన సిస్టమ్స్, మన గురువులు వీళ్ళందరూ కూడా అద్భుతాలు చేయబట్టి మనకి వ్యక్తిత్వం వికాసం ఈ అవసరం లేకపోయింది. కానీ ఇప్పుడు ఈ ఫారిన్ కల్చర్ ఇన్వేడ్ అవ్వడం వల్ల మన ఇంట్లోకి విదేశీ కల్చర్ వచ్చేసి ఆ టీవీ ద్వారా మనల్ని ఇచ్చేయడం వల్ల కొంచెం ఆ పదును తగ్గుతుంది. కాబట్టి మనం చేద్దాం. ఇది 100వ ఎపిసోడ్. 100 ఎపిసోడ్స్. ఎక్కడైనా అక్కడక్కడ కొంచెం సబ్జెక్ట్స్ పేర్లు రిపీట్ అవ్వచ్చు. అయితే ఇందులో నేను చెప్పదలుచుకున్న వాటిలో నాకు కామెంట్స్, సహజంగా కామెంట్స్ అనేవి ఎప్పుడు నేను ఇంతవరకు చేసినప్పుడు ఎప్పుడు ఎవరు చెప్పడానికి కూడా ఏముండేది కాదు. నా దగ్గరకు ఒక క్లయింట్ రావడం, నేను ఆయనకు చెప్పడం, ఆయన వినడం, ఓకే. బట్ ఇది ఇలా చెప్తే బాగుంటుంది, అలా చెప్తే బాగుంటుంది, ఇంకా అది యూట్యూబ్లో నాకు సాధ్యమైంది. యూట్యూబ్లో ప్రతి ఎపిసోడు మంగళవారం, శుక్రవారం వాళ్ళు పెట్టగానే ఒక గంటలోగా దర్ అంటూ పడిపోతారు. అందులో ఎన్నో సలహాలు ఉన్నాయి. అండ్ పాపం కొంతమంది నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య, నాకు వచ్చిన సమస్యల్లో ఎక్కువగా వచ్చిన ఊరికి మీకు జస్ట్ వివరిస్తాను. నేను చదివింది ఏది గుర్తుండటం, పెద్దది ఒక 5 లైన్లు ఉంటుంది, బట్ సింపుల్గా చెప్తాను. చదివింది ఏవి నాకు గుర్తుండటం లేదు. మనం దీని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నామండి. గుర్తుండకపోవడం అనేది ఏమి ఉండదు. మీ పేరు మీరు మర్చిపోయినప్పుడే మీకు మతిమరుపు అనేది స్టార్ట్ అయినట్టు. మీకు ఇష్టమైన వాళ్ళ పేరు మర్చిపోయినప్పుడే మీకు మతిమరుపు ఉన్నట్టు లెక్క. కాబట్టి చిన్న వాటికి చింతపడకండి, రైట్. రెండోది, నేను ఇదివరకుట్లాగా పని చేయలేకపోతున్నాను అంటాడు. ఎందుకు పని చేయలేదండి? ఎప్పటికప్పుడు నూతన ఉత్సాహంతో లేవాలి, లేచి పని చేస్తూ ఉండాలండి. బద్ధకం అనేది మనం ఆఖరి దశలో ఆ మంచం మీద పడినప్పుడే తప్ప, ప్రతిరోజు అద్భుతమైన రోజు, మంచి రోజు, భలే మంచి రోజు అనుకుంటూ లేవాల్సిందే. తర్వాత ఎక్కువగా యూత్ నుంచి వచ్చిన వాటిల్లో ఏ పని మీద ఏకాగ్రత కుదరటం లేదు. మరి ఏం చేస్తున్నావా అంటే, ఇంకేం చేస్తాను సార్, బుక్స్ తీస్తే ఎలా ఉంది, టీవీ చూస్తున్నాను, దాని మీద ఏకాగ్రత ఉంది కదా. మీరందరూ ఏం చేయాలంటే అండి, ఇంక మళ్ళీ ఈ 100 ఎపిసోడ్స్ మళ్ళీ చూసి ఇట్లాంటి కంప్లైంట్స్ ఇంకా రాకుండా మిమ్మల్ని మీరు బాగు చేసుకుని మీరు ఒక్కొక్కరిని 3 బాగు చేయండి. ఎంత అన్యాయం అండి అసలు. ఏకాగ్రత కుదరట్లేదు అంటాడు. ఏదో పని చేస్తున్నావు కదా, దాని మీద ఉంది ఏకాగ్రత. కొంచెం మీరు అందరూ చిన్న సైజు సైకాలజిస్టులు అయిపోవాలండి. ఆల్రెడీ సైకాలజిస్టులు గ్రేట్. ఎందుకంటే మీరు ఒక స్థాయికి వచ్చాక, ఇన్ఫ్యాక్ట్ మ్యాంగో టీవీ వాళ్ళు ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ చెప్పారు నాకు. సైకాలజీ, మేనేజ్మెంటు ఈ రంగాల్లోని బుక్స్ తీసుకుని కౌన్సిలింగ్ మనకు యూనివర్సిటీలో చెప్తున్న వాటిని ఒక సిలబస్ లాగా, అసలు వాట్ ఈజ్ పర్సనాలిటీ, వాట్ ఈజ్ ఇంటెలిజెన్స్, వాట్ ఈజ్ లెర్నింగ్, వాట్ ఈజ్ యాటిట్యూడ్, ఇట్లాగ మనం ఒక్కో సబ్జెక్టు డీల్ చేద్దామండి. సో దట్ కాలేజీలో చదువుతున్న వాళ్ళకి, ఈ కరెస్పాండెన్స్ కోర్స్ చేస్తున్న వాళ్ళకి ఇది అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు పర్సనాలిటీ అంటాం. పర్సనాలిటీ అంటే అది పెర్సోనా అనే మాట నుంచి వచ్చిందని తెలియదు. పెర్సోనాలో నుంచి వచ్చింది పర్సనాలిటీ. పెర్సోనా అంటే ముసుగు. మనం అందరూ ముసుగు వేసుకుని మాట్లాడుతున్నాం, ముసుగు తీసేయాలి. అలాగే బేసిక్స్, నార్మల్, అబ్నార్మల్ అంటూ ఉంటారు. అది ఏదో నార్మల్గా లేడు, అబ్నార్మల్గా ఉన్నాడు, అసలు ఇది ఎలా వచ్చింది? మనం అందరూ వాడుతూనే ఉంటాం. ఇది సైకాలజీలోది ఒక గ్రీక్ వర్డ్. నార్మ్ అంటే స్కేల్ అని అర్థం. ఏదైనా మెజర్ చేయాలంటే స్కేల్, దాన్ని నార్మ్ అంటారు గ్రీక్ భాషలో.
మీరు మామూలుగా కూడా మనం వాడుతూ ఉంటాం. ఏమంటే బిల్డింగ్ ఈజ్ యాజ్ పర్ నామ్స్ అండి, దిస్ ఈజ్ యాజ్ పర్ నామ్స్ అంటారు. నామ్ అంటే స్కేల్, అంటే నామ్ ప్రకారం ఉంటే వాడు బాగున్నాడు, తేడా వచ్చింది అనుకోండి అబ్నార్మల్ అంటారు. ఒక మనిషి ఎవరైనా వచ్చినప్పుడు నమస్కారం పెట్టడమో, విష్ చేయడమో, హ్యాండ్ షేక్ ఇవి మామూలుగా చేస్తే నార్మల్ అంటారు. అతను రాగానే వెకిలిగా చూశాడు అనుకోండి, షేక్ హ్యాండ్ ఇచ్చిన చేతులు జేబులో పెట్టుకున్నాడు అనుకోండి, అతను చూడగానే ఏమనిపిస్తుంది, కొంచెం అబ్నార్మల్గా ఉన్నాడు. సో అవన్నీ చెప్దామని నాకు మ్యాంగో టీవీ వాళ్ళు చెప్పాక నాకు నచ్చింది. వీఆర్ కలెక్టింగ్ ది బుక్స్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలింగ్, ప్లస్ వీఆర్ కాంటాక్టింగ్ ద టాప్ ప్రొఫెసర్స్ ఆఫ్ సైకాలజీ ఫర్ గివింగ్ అస్ గైడెన్స్. అలాగే నా దగ్గరే కానీ డబ్బు ఉంటే అద్భుతాలు చేసేవాడిని, మూర్ఖమైన ఆలోచన. డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ అద్భుతాలు చేయట్లేదండి, అల్లర్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఖరీదైన కార్లు కొని తాగి పట్టుబడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాగే నేను ఎవరికీ అవసరం లేదు, నా జీవితం వేస్ట్, ఇవన్నీ నాకు వచ్చిన కామెంట్స్ అండి. నువ్వు ఎవ్వరికీ అవసరం లేదు, కానీ నిన్ను నువ్వు బాగు చేసుకుంటే నువ్వు వచ్చే తరానికి నీ అవసరం ఉంటుంది. కింద పడ్డవాడు లేచాడు, అష్టవంకర్లు ఉన్నా కూడా అమ్మాయి అద్భుతం చేసింది. యూ సెట్ అన్ ఎగ్జాంపుల్ మీ జీవితంలో. అలాగే ఈ దిక్కుమాలిన ఉద్యోగం చేయలేకపోతున్నాను, నువ్వేం చేయగలవో చూడు. సో ఈరోజు నుంచి మీరు అలా ఆలోచించడం మొదలుపెట్టండి. నేను 10 మందిలో మాట్లాడలేను అంటే, ఒకడున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఎందుకు మాట్లాడలేవు, కింద ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు, స్టేజ్ ఎక్కినప్పుడు ఎందుకు మాట్లాడలేవు? ఒకసారి ఆలోచించండి. యూ బికమ్ యువర్ ఓన్ క్రిటిక్. సో వాట్, ఏమైంది, ఎందుకు చేయలేను, ఇలా అనుకున్న రోజున అంటే మనం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయాక బాడీని లాగడానికి కష్టం అవుతుంది. లాగాలి. ఈ 100th ఎపిసోడ్తో మీ ఆలోచన విధానంలో అన్నిట్లో మార్పు రావాలి. ప్రతిరోజు టుడే ఈజ్ వెరీ గుడ్ డే, నేను రోజు రోజుకి ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతాను, ఈవేళంతా హ్యాపీగా ఉంటాను. దేవుడా ఎలా గడుస్తుందిరా అన్నామంటే చాలు, యు ఆర్ గివింగ్ నెగిటివ్ సజెషన్. మనం అందరం చిన్నప్పుడు సైన్స్ చదువుకున్నాం. సైన్స్లో పార్ట్స్ ఆఫ్ ది బాడీ, శరీరంలోని అవయవాల్లో కాలు ఎక్కడ ఉంటుంది, ముక్కు ఎక్కడ ఉంటుంది, గుండె ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ చూసాం. కానీ మనం ఎప్పుడు చూడండి ఒకటి ఉంది, దాని గురించి రోజు అనుకుంటారు, మనస్సు. నా మనస్సు ఎట్టోసారి ఒప్పుకోవట్లేదు, ఎక్కడుంది? ఇట్స్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ దట్ యూ హ్యావ్ క్రియేటెడ్. ఈ మైండ్ కొందరు ఎక్కడుందంటే మెదడులో ఉందంటారు, కొందరు హార్ట్లో ఉందంటారు, కొందరు మోకాల్లో ఉందంటారు. ఏమీ లేదండి, ఇది మైండ్ మ్యాజిక్ మనం చేద్దాం. ఈ 100th ఎపిసోడ్ మీలో కొంతమందిలో మార్పు తీసుకొచ్చిన నా జన్మధాన్యమైనట్టండి. అలాగే నేను ఏ పని ముట్టుకున్నా అది మటాష్, వీడికన్నా దుర్మార్గుడు ఇంకోటి ఉంటాడండి, ఎందుకై అలా అనుకుంటాం. నేను వాళ్ళ పేర్లు చదవట్లేదండి. రెండోది, ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మకూడదు. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మడం మానే. అలాగే నేను బయలుదేరే ముందు ఎవడో గాడిద తుమ్మాడు, తుమ్మితే పని ఎందుకు పాడవుతుందని, వాడి ఆరోగ్యం బాగాలేదన్నమాట. ఆగమంటారు, ఎందుకు ఆగంటారు, ఏదైనా కొంచెం ప్రథమ చికిత్స చెయ్యాలి. సో మిత్రులారా, ఇటువంటివి చాలా వచ్చాయి. ఒక బుక్ రాయొచ్చు, కొన్నాళ్ళు రాయించాను మా వాళ్ళతోటి. బుక్లో వీళ్ళ కామెంట్స్లో మేజర్ పాయింట్స్, అందులో ఒక్కటి కూడా శారీరకమైనది కాదని, సాంఘికంగా తమకు తాము పెట్టుకున్నవి, లేకపోతే మానసికంగా ఊహించుకున్నవి. సో మనం మారదామండి. ముఖ్యంగా ఇది చూస్తున్న ఇండియన్స్ మనం కొంచెం కొత్త కోణంలో ఆలోచిద్దామండి. దానివల్ల ఎవ్వరికీ నష్టం లేదు, డాక్టర్లు కూడా సంతోషిస్తారండి. నాకు ఒక చాలా ప్రముఖ డాక్టర్ ఒక మాట చెప్పారండి, మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు 40% మందికి ఏ జబ్బు లేదు అన్నాడు. మరి ఏంటంటే అంటే మానసిక ఇది సైకియాట్రిస్టులు కాదని చెప్పింది. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినట్టు నేను సఫర్ అవుతూ వెళ్ళినాడు, వీళ్ళకి లేని జబ్బుల్ని ఊహించుకుని. సో మనం మారడానికి ట్రై చేద్దాం. నా వల్ల కాదు అనకండి. మన సబ్జెక్ట్లోకి వస్తే, ఈ మధ్య నేను ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. అతనికి 50 ఏళ్ళు ఉంటాయి. ఇంటికి వెళ్ళగానే కూర్చోమన్నాడు. కుర్చీలు ఏమీ లేవు అక్కడ, ఏదో బయట దుప్పట్లు వేసి కూర్చోమన్నాడు. పెట్టెలు గిట్టెలు ఉన్నట్టు. సరే ఒక పెట్టె మీద, ఒక దుప్పటి మీద కూర్చున్నా. అది పెట్టెలా లేదు, మెత్తగా ఉంది. ఏముందా అన్నా, నేను ఎప్పటికైనా ఎంఏ చేయాలి, నేను ఇగ్నో నుంచి బుక్స్ తెప్పించాను, ఆ కట్ అంతా అది. మరి ఆ పక్కనే
నాకు అన్నామలై యూనివర్సిటీలో అక్కడ ఈజీ అని ఇంకోటి చెప్పాడు, అవి కూడా తెప్పించారు. మొత్తం 5-6 యూనివర్సిటీస్ నుంచి ఆయన చదవాల్సిన ఒకటే డిగ్రీ అండి, అన్నీ తెప్పించాడు. ఆ బుక్స్ చదవలేదా అని చదువుదాం అనేసరికి ఏదో ప్రాబ్లం వస్తుంది బస్, అన్నిటికీ ఫీజులు 5 కడతాడండి. ఈ మధ్య ఒక కరెస్పాండెన్స్ కోర్సు నిర్వహించే ఒక పెద్ద యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ వింటే ఆశ్చర్యం, నవ్వు కూడా కలుగుతాయి. వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు ఫీజుల ద్వారా వసూలైన ఆదాయంతోనే మేము యూనివర్సిటీ రన్ చేస్తున్నాం. మరి వాళ్ళకి ఆ ఎగ్జామ్స్కి ఆ పేపర్లో అవి సగానికి పైగా మంది ఎగ్జామ్కి రారు. ఆశ్చర్యం, ఆలోచించాలి మీరు లోతుగా. 100 మంది ఫీజులు కడితే 25 మంది మాత్రమే వెళ్తారు, మిగతా 70% ఈసారి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆఫీస్లో కొంచెం గొడవ ఉంది, ఇంట్లో అది ఉంది, అది ఫీజులు కడతారు, ఎగ్జామ్కి అటెండ్ అవ్వరు. సో వాళ్ళకి ఏ రకమైన స్టేషనరీ కూడా సప్లై చేయకపోవడం వల్ల యూనివర్సిటీకి లాభం. ఆ లాభం యూనివర్సిటీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి. ఈ మనిషి బాగుపడి ఉద్యోగంలో ఇంకా పైకి వెళ్ళచ్చు. వాయిదాలండి, పోస్ట్పోన్మెంట్. ఈ వాయిదా వీరులు ఏం చేస్తారు, ఇది పెట్టావు, ఇగ్నో పెట్టుకున్నావు, అది చదువు. లేదు, అంబేద్కర్ యూనివర్సిటీలో చాలా బాగుందన్న నోట్స్, అన్నీ నిజంగా చాలా బాగుంటుంది, బట్ అదేనా చదువు. మరి ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి నేను చెప్తూ ఉంటాయి, ఏంది ఫస్ట్ నువ్వేం చేయాలనుకుంటున్నావు? పీజీ ఇందులో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక చోట నుంచి తెప్పించాడు, 2 చోట్ల నుంచి సోషియాలజీ ఒక దాంతో తెప్పించాడు, ఫిలాసఫీ ఒకటి చెప్పాడు. నీ లక్ష్యం ఏంటి అసలు? నువ్వు అసలు ఏ రంగంలో నువ్వు ఏకాగ్రతతో ఉండాలనుకుంటున్నావు? సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, నువ్వు నీకు ప్రమోషన్ కావాలా, లేకపోతే ఏమైనా ఎగ్జామ్స్ రాయిపోతున్నావా, లేకపోతే నోట్స్ రాస్తావా, టీచర్ అవుతావా? జాగ్రత్తగా ఆలోచిస్తే అసలు అతనికి లక్ష్యం లేదు. ఏదో చెయ్యాలి, నేను చేయలేకపోయాను, మా తమ్ముడు చేశాడు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు భద్రాచలం సినిమాలో పాట ఒకటి ఉంది, అది గుర్తుకొస్తుంది. ఆ సినిమా కానీ అందులో ఆ శ్రీహరి చేసిన అత్యద్భుతమైన యాక్షన్ అండ్ విజయ్ చందర్ ఒక గురువుగా, అలాంటి గురువు ఉండాలండి వీళ్ళకి. ఆ శ్రీహరిని నీళ్ళలో ముంచుతాడు, వాడు పట్టుకుంటూ ఉంటాడు. గురువు చాలా క్రూయల్గా అనిపిస్తాడు మనకు అక్కడ. ఒకటే జననం ఒకటే మరణం తిరుగు, ఆ పాట వింటుంటే నువ్వు అసలు జననం మాత్రం సబ్జెక్టే పెట్టుకోవట్లేదు. ఇంకా ఆ పాట చూడండి ఒకసారి. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని, ఓడిపోవద్దు రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు నింగి హద్దు. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. నీలి కళ్ళల్లో మెరుపు మెరవాలి, కారు చీకట్లో దారి వెతకాలి, గాలి బాణల్లో ఉరుమై సాగాలి, తగిలే గాయాల్లో ధ్యేయం చూడాలి. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు గలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. ప్రతి చరణం అండి ఎంత బాగుంటుందంటే, మీరు అందులో చూశారు కదా, కష్టాలు కానీ కన్నీళ్లు కానీ ఏమైనా రాని రాజీ పడొద్దంటాడు, ఓడిపోవద్దంటాడు, అండ్ ముందుకు సాగమంటాడు. కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని, ఓడిపోవద్దు రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు నింగి హద్దు. ఆ పాట వింటుంటేనండి రుమాలు నిక్కబడుచుకుంటాయి. సుద్దాల అశోక్ తేజ్ గారు రాశారు. ఒకసారి వందే మాత్రం శ్రీనివాస్ గారిని కలిసినప్పుడు ఆయన నా సైకాలజీ అవి ఇవన్నీ మాట్లాడితే నేను అన్నాను, సార్ ఇవన్నీ చెప్తాను కానీ నాదో చిన్న కోరిక. ఏంటి సార్? ఒకటే జననం ఒకటే మరణం మీరు పాడాలని. మా ఆఫీసులో పాడారండి. ఆయన ఎక్కువగా సైకాలజీ అంటే ఇంట్రెస్ట్, వ్యక్తిత్వ వికాసం, ఆయన సినిమాల్లో కానీ వాటిల్లో ఇవి బాగా ప్రొజెక్ట్ చేస్తారు. ఆయన ఒక ఈజ్ ఎ గ్రేట్ ఇండివిజువల్ అండి. పైగా వాళ్ళ అమ్మాయి పెద్ద డాక్టరు. సో ఈ పాటని వింటూ ఉండాలండి. అలా వింటూ ఉంటే
మనకి తెలియకుండా అందులో ఏదో ఒక పాయింట్ ఎప్పుడో ఒకటి టచ్ చేస్తుంది. సో ఆ రకంగా మాత్రం నేను సినిమాల విషయంలో ఇట్స్ బెస్ట్ మీడియా అనిపించింది. ఎనీహో మీరందరూ కూడా ఒకటే లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యం వైపు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నుంచి సాగే మన ప్రయాణం ఈ యూట్యూబ్ బీవీ పట్టాభిరామ్ మరో కొత్త కోణంలో ముందుకు వెళ్తుందని నేను హామీ ఇస్తూ దానికి మీ సహకారం ఇంకా కావాలండి. ఎందుకంటే సబ్స్క్రిప్షన్స్ పెంచాలి. నాకు ఈ మధ్య ఎంత బాధ అనిపించిందంటే ఏదో ఫంక్షన్కి వెళ్ళి అన్నీ మాట్లాడుతూ వాళ్ళు ఏదో డీటెయిల్స్ అడిగితే సార్ మీరు బీవీ పట్టాభిరామ్ దాంట్లో చూడండి అంటే ఏంటండి యూట్యూబ్లో మీరు చేస్తారా? ఆయనకి వ్యక్తిత్వ వికాసం గురించి చాలా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు, తెలీదు. అంటే కొంత నా లోపం కూడా ఉంది. నేను ఇంతకుముందు ప్రచారం చేసుకోవడానికి నేను ఇబ్బంది పడేవాడిని. కానీ నాకేమనిపిస్తుంది, దిస్ ఈజ్ ఆల్సో సార్ట్ ఆఫ్ కౌన్సిలింగ్. నా మిత్రుడికి నేను ఏమైనా చెప్పాలి అంటే యూట్యూబ్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, డబ్బులు అవుతాయేమో అని చాలామందికి, ఈవెన్ నేను కూడా సబ్స్క్రైబ్ అంటే డబ్బు కట్టాలేమో అని కొన్ని అనవసరమైన వాటి కట్టేవాడిని కాదు. సబ్స్క్రైబ్ పిన్ నొక్కేవాడిని కాదు, నొక్కాలి. అండ్ యూ గెట్ ఎవ్రీథింగ్ ఫ్రీ, రైట్? దానివల్ల మీకు అందరికీ సమాజానికి కూడా హెల్ప్ అవుతుంది. నమస్కారం. మరోసారి మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని మీరు క్రమం తప్పకుండా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా అద్భుతంగా చేయాలి అంటే మీరు అందరూ చూస్తూ ఉండండి, కామెంట్స్ పెట్టి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి. దీంతోపాటు మర్చిపోకూడదు ఏంటంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇది షేర్ చేయండి. షేర్ చేసి వారు సబ్స్క్రైబ్ చేసేలా చేయండి. దానివల్ల వారికి వచ్చే బెనిఫిట్, నాకు వచ్చే బెనిఫిట్, చివరికి సమాజానికి వచ్చే బెనిఫిట్ చాలా ఉంది సుమా.